ప్రియమైన సోదర సోదరీమణులారా, స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన స్వాతంత్ర సమరయోధులకు, ప్రజాప్రతినిధులకు, నగర ప్రముఖులకు, జిల్లా ప్రజలకు, పాత్రికేయ మిత్రులకు, అధికారులకు, విద్యార్థులకు నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆంగ్లేయుల పాలన నుండి మన దేశానికి విముక్తి కలిగించేందుకు తమ జీవితాలను త్యాగం చేసిన జాతిపిత మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, అబుల్ కలాం ఆజాద్, బాలగంగాధర్ తిలక్ వంటి మహనీయులందరికీ ఈ సందర్భంగా జోహార్ అర్పిస్తున్నాను. స్వాతంత్ర పోరాటంలో మన జిల్లా విశిష్ట స్థానం కలిగి ఉంది. సర్దార్ జమలాపురం కేశవరావు, హీరాలాల్ మౌర్య, గెల్లా కేశవరావు లాంటి ప్రముఖులు స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించారు. మన దేశ స్వాతంత్రం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి పరిపూర్ణమైన స్వేచ్ఛాయుత జీవితాన్ని మనకు ప్రసాదించిన భారతమాత ముద్దుబిడ్డలకు ఘనంగా నివాళులర్పిస్తున్నాను. వారి త్యాగాలు మనకు స్ఫూర్తిదాయకం కావాలి. స్వాతంత్ర ఫలాలను అనుభవిస్తున్న మనం దేశ రాష్ట్ర అభివృద్ధిలో క్రియాశీలక భాగస్వాములు కావాలని కోరుతున్నాను. మహనీయుల ఆశయాలను ఆదర్శంగా తీసుకునే స్వాతంత్రం అనంతరం మన దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించి అగ్రదేశాల స్థాయిన నిలిచింది. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు వెళుతూ మహిళలు, రైతుల సంక్షేమానికి పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుంది. మన రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రగతిశీల విధానాలు, ఆర్థిక క్రమశిక్షణ కారణంగా గత 8 నెలల కాలంలో చేపట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి అభివృద్ధి సంక్షేమ పథకాల్లో మన ఖమ్మం జిల్లా అగ్రగామిగా నిలుస్తుంది. జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం నిబద్ధత, సమన్వయమే దీనికి ప్రధాన కారణమని తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల్లో మన జిల్లా పురోగతిని మీకు తెలియజేయటం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంది. ప్రజాప్రభుత్వం ప్రజలు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయహస్తం హామీలని ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచి అమలు చేయటం ప్రారంభించింది. ఇందిరమ్మ గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి పథకాలు అమలు చేస్తున్నాం. రాష్ట్రంలో ఆడపడుచులు, ట్రాన్స్జెండర్లకి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. మహిళలు పైసా ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే సౌలభ్యం ఈ పథకం ద్వారా లభిస్తుంది. ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు 1,58,45,142 మంది మహిళలు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. దీని ద్వారా మహిళలకు 6,737.39 లక్షల లబ్ధి చేకూరింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడంతో పాటు ఈ పథకం కింద పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచి అమలు చేస్తున్నాం. ఈ పథకం వల్ల ఖమ్మం జిల్లాలో 15,307 మంది పేదలు చికిత్సలు పొందగలిగారు. నిరుపేదలు ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల నిజం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తుంది. ఈ పథకం కింద ఈ ఒక్క సంవత్సరంలోనే 4,50,000 గృహాలు నిర్మించ తలపెట్టాం.
ఈ పథకం కింద ప్రతి నియోజకవర్గంలో 3,500 గృహాలు నిర్మించడం జరుగుతుంది. నానాటికి పెరుగుతున్న ధరల ప్రభావం పేద ప్రజలపై పడరాదన్న సంకల్పంతో మహాలక్ష్మి పథకం కింద కేవలం 500 రూపాయలకే వంట గ్యాస్ సరఫరా చేసే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ పథకం కింద ఖమ్మం జిల్లాలో 2,32,587 మందికి లబ్ధి చేకూరుతుంది. ఇప్పటి వరకు 3,94,750 మంది వినియోగదారులకి 3,94,753 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరిగింది. దీనికి గాను ప్రభుత్వం 1,119.71 లక్షల సబ్సిడీ అందించింది. గృహజ్యోతి కార్యక్రమం కింద 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తుంది. ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు 2,36,160 జీరో బిల్లులు జారీ చేయటం జరిగింది. మొత్తం 2,36,160 కుటుంబాలకి ఈ పథకంతో లబ్ధి చేకూరుతుంది. ఈ పథకం కింద ఇప్పటివరకు ప్రభుత్వం 40,49 సబ్సిడీ అందజేసింది. దేశంలో ఎన్నడూ జరగని రీతిలో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రూపాయల వరకు రైతుల రుణమాఫీ చేసి రాష్ట్ర ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. 2 లక్షల రూపాయల వరకు ఏకకాలంలో రుణమాఫీ చేయడంలో రాష్ట్రంలోని రైతాంగం నేడు పండుగ జరుపుకుంటుంది. జిల్లాలో రైతు రుణమాఫీ పథకం కింద మొదటి 2 విడతల్లో 1,50,000 వరకు రుణమన్న మొత్తం 91,799 రైతన్నలకు 520,77 లక్షల రూపాయల రుణమాఫీ జరిగింది. నేడు చారిత్రాత్మక రోజు. ఇచ్చిన హామీని పరిపూర్ణం చేసేందుకు 3వ విడతగాను 1.5 లక్షల నుండి 2 లక్షల వరకు రుణమన్న రైతన్నలకు రుణమాఫీని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఖమ్మం జిల్లా వైరా పట్టణం నుండి నేడు ప్రారంభించనున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జిల్లాలో 3.38 లక్షల రైతు కుటుంబాలకు 5,689.20 కోట్ల రుణమాఫీ దీని ద్వారా జరుగుతుంది. స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమాన్ని ఈ నెల 5 నుండి 9 వరకు నిర్వహించి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహణ, ప్రజల్లో పారిశుద్ధ్యం పరిశుభ్రత మొక్కలు నాటడం చేపట్టడంతో పాటు ప్రజల్లో అవగాహనకు విస్తృత ప్రచారం చేపట్టాం. వైద్య శాఖకు సంబంధించి ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల 2వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ప్రభుత్వ వైద్య కళాశాల శాశ్వత భవనాల కోసం ఖమ్మం అర్బన్ మండల పరిధిలోని బల్లేపల్లి రఘునాథపాలెం మండల కేంద్రంలోని 40 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో భవనాల నిర్మాణం ప్రారంభం కానున్నది. జిల్లాలోని సత్తుపల్లి పాలేరులో నర్సింగ్ కళాశాలను ప్రభుత్వం మంజూరై పనులు పురోగతిలో ఉన్నాయి. విద్యకు సంబంధించి ఎంతో కాలంగా పదోన్నతుల కొరకు ఎదురు చూస్తున్న పదోన్నతుల ప్రభుత్వం చేపట్టడంతో జిల్లాలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా 66 మంది, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా 101 మంది, స్కూల్ అసిస్టెంట్లుగా ఇంగ్లీష్లో 32, గణితంలో 84 మంది, తెలుగులో 223 మంది, ఉర్దూలో 1, జీవశాస్త్రంలో 109 మంది, ప్రత్యేక విద్యకు సంబంధించి 7 చొప్పున మొత్తం 1,095 మంది పదోన్నతులు పొందారు. అదేవిధంగా 780 మంది ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పాఠశాల ప్రారంభం రోజునే 5,17,274 ఉచిత పాఠ్య పుస్తకాలని అందించాం. 3,82,205 నోటు పుస్తకాలని ఉచితంగా అందజేశాం.